నమస్కారం. మనో కథలకు స్వాగతం. ఈరోజు మనం కులాసా పురుషుడు అనే ఒక చక్కటి కథను విందామండి. హార్ట్ టచింగ్ స్టోరీ అండి. నిజంగా బాధ అనిపించింది నాకు చదువుతుంటే. రచించిన వారు కీర్తిశేషులు బెహ్రా వెంకట సుబ్బారావు గారండి. ఇక కథలోకి వెళ్తున్నానండి. ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంటే స్కూటర్ ఎక్కి బయలుదేరడం సిద్ధంగా ఉన్నారు రఘురామ్ గారు. స్టార్ట్ చేయలేదు. ఇంట్లోకి చూస్తున్నారు. భార్య రమణి వస్తుందేమో అని. కొత్త సినిమా రిలీజ్ అయిన కాబోలు, సినిమా ప్రోగ్రాం కాబోలు. అనురాధ మా వాటా గుమ్మలో నిలబడి అతని స్కూటర్ని చూస్తోంది. నన్ను గమనించిన నాతో మాట్లాడే పరిస్థితిలో లేదు. పక్కకు జరిగింది. నేను లోపలికి పోవడానికి వీలుగా. ఆఫీస్ నుంచి రాగానే నాకు కాఫీ తాగడం అలవాటు. బట్టలు మార్చుకొని ఒకసారి వీధి గుమ్మంలోకి చూసా. అనురాధ అలాగే నిలబడి చూస్తోంది. ఫ్లాస్క్లోని కాఫీ గ్లాసులో పోసుకొని పెరటి గుమ్మంలో నిలబడి అరటి మొక్కల వైపు చూస్తూ తాగడం మొదలుపెట్టా. 2 రోజుల క్రితం వేసిన గాలికి ఏపుగా ఎదిగిన గెలతో పెద్ద అరటి చెట్టు పడిపోయింది. గెల కొట్టేసి ఇంట్లో పెట్టింది అనురాధ. చెట్టు కొట్టి అవతల పారేయడం నా వంతు. రేపు ఉదయం తప్పకుండా కొట్టి పారేయాలి అనుకున్నా. రఘురామ్ గారు తిరిగి ఇంట్లోకి వచ్చారు కాబోలు. ఆ దంపతుల మాటలు పక్క గదిలోంచి స్పష్టంగా వినిపిస్తున్నాయి. ముష్టి 50 రూపాయల కోసం మొహం చూసుకున్నారు. ఈ చీర నాకేమీ నచ్చలేదు. మీ ఇంజనీర్ భార్య లలిత చూడండి, 250 పెట్టి కొనుక్కుంది. ఎంత బాగుందని విసుక్కుంటోంది రమణి. ఇది మాత్రం తక్కువ, 200 తగలేసావు. మా గొప్ప ఖరీదు పెట్టి కొన్నారు. మరో 50 పారేస్తే లలిత చీర లాంటి చీర వచ్చుండేది. మీ కక్కుర్తి పోనిచ్చుకున్నారు కాదు సణుగుతోంది. సినిమా టైం అయిపోతుంది, తొందరగా తెములు. నాకు అలాంటి చీర కొనిస్తానంటేనే వస్తా మారాం చేస్తోంది. సర్లే వచ్చే నెలలో కొంటా తొందర చేస్తూ ప్రామిస్ పారేశాడా కులాసా పురుషుడు. అంత తొందర ఎందుకండి? 3 రోజుల ముందు కదా కొనేశారు టికెట్స్ మన దగ్గరుంటే సీట్లు రిజర్వే ఉంటాయి. సినిమా బిగించేయడం మాత్రం మానరు. ఇంటర్వెల్ దగ్గర నుంచే చూడాల్సి వస్తుందేమో విసుక్కుంటున్నాడు రఘురామ్ గారు. వచ్చేస్తా కానీ ముందు మీరు అవతలికి పదండి ఆజ్ఞాపించింది రమణి. చీర కట్టుకుంటోంది కాబోలు. వాళ్ళు బయలుదేరడానికి ఇంకా టైం పడుతుంది. విషయం అనురాధకు తెలియక ఇంకా గుమ్మంలోనే నిల్చుంది. ఆ ముచ్చటైన నవయువ జంటను చూడ్డానికి. కాఫీ గ్లాసు కింద పెడుతూ కేకేశాను. ఆమెకు వినబడినట్లు లేదు. పార్కు నుంచి పిల్లలు కూడా వచ్చేశారు. బాగా పొద్దుపోయింది. అమ్మని పిలు బాబు నా గట్టిగా. వాడు పోయి అనురాధని చేయి పట్టుకుని లాక్కొచ్చాడు. ఎందుకు? కాఫీ తాగేశారు కదా. దూకుడుగా వస్తూ కస్సుమంది. నేనేదో అనబోయేలాగా ఆమె అందుకుంది. ఓ ముచ్చట. పెళ్ళే 6 ఏళ్ళైనా అనుభవించింది ఒక్కటీ లేదు. పిల్లలు మాత్రం పుట్టారు 4. విసుక్కుంది గట్టిగానే. నేనేమీ మాట్లాడలేదు. ఏమైనంటే ఆమెకు మరీ ఫోర్స్ ఎక్కువ అవుతుంది. అయినా ఆమె ఊరుకోలేదు. 4 చీరలు 4 నగలు ఉంటే సరే, ఓ గ్యాస్ స్టవ్ అయినా తెచ్చి మొహాన పడేయమన్నా. డబ్బున్నా అనుభవించే అదృష్టం ఉండాలి. నాన్నగారు పెద్దన్నయ్య నా పెళ్ళే వరకు నిద్రపోలేదు. 15,000 తగలేసి సంబంధం చేశారు. ఏదో అందలం ఎక్కి సుఖపడిపోతుందని. ఇంకా ఏవేవో ఏకరు పెట్టి తనను కన్నవాళ్ళని నన్ను తిట్టిపోసింది. ఆమె శృతి మించిపోయినందుకు నాకు కోపం వచ్చింది. అప్పుడే కాదు, అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది ఆమె మాటలకి. ఈ మధ్య అంటే మా ఇంట్లో ఆ దంపతులు అద్దెకి దిగినప్పటి నుంచి ఆమె సాధింపులు చీత్కారాలు మరీ ఎక్కువయ్యాయి. మా ఇంట్లో అద్దెకి దిగిన రఘురామ్ వారి అత్తవారికి కానీ ఏ పాటి ఆస్తులున్నాయో ఏమో తెలియదు. నేనెప్పుడు అడగనూ లేదు. వారు ఇదివరలో సీతమ్మ దారిలో ఉండేవారు. టౌన్కి దూరం అని ఊళ్ళోకి మారారు. అతనికి కాల్ ట్యాక్స్లో ఉద్యోగం. జీతం 1000 రూపాయలు ఉంటుందని వినికిడి. అద్దె 130 ముట్ట చెప్తున్నారు. చాలా ఖరీదైన బట్టలే కడుతూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఆపిల్స్, బత్తాయిలు, ద్రాక్ష పండ్లు ఎప్పుడూ స్టాక్ ఉంటాయి. ఏ బాదరబందీ లేదు. అత్యాధునిక విలాస జీవితం అనుభవిస్తున్నారు. వారు సమస్త సౌకర్యాలు సమకూర్చుకుని అనుభవిస్తున్నారని, నేను వట్టి పిసినారివాడినని, డబ్బును దాచడమే కానీ అనుభవించనని, తక్కిన వారిని అనుభవించనీయనని మా ఆవిడ భావన.
ఆ భావంతోటే నన్ను ఈసడించుకుంటూ ఉంటుంది. దానికి తోడు ఈ మధ్య ఈ రఘురామ్ గారు స్కూటర్ కొన్నారు. స్కూటర్ని చూసినప్పుడల్లా అనురాధ నన్ను తిట్టుకుంటుందని నా అనుమానం. ఎందుచేతనంటే నన్ను స్కూటర్ కొనమని అడిగింది, అర్థించింది. ఆఖరికి ఓనాడు సత్యాగ్రహం చేసింది కూడా. ఎంతకూ లొంగకపోవడంతో సహాయ నిరాకరణోద్యమం నడిపింది కొన్నాళ్ళు. మనకు పిల్లలున్నారని వాళ్ళలా డబ్బుని మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు చేస్తే ఆఖరి దశలో అగచాట్లు పడాల్సి వస్తుందని, అలాగని కనీస అవసరాలు సౌకర్యాలు మానుకోని అవసరం లేదని, అదని ఇదని ఏవేవో చెప్పి కొన్నాళ్ళకి ఆమెని ఒప్పించా. రఘురామ్ గారు దిగిన కొంతకాలం వరకు, సుమారు 6 నెలల వరకు మా 2 కుటుంబాలు ఒక్కటిగానే నడిచాయి. మా పిల్లలు ఎప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉండేవారు. తినడానికి అవి ఇవి ఇచ్చేవారేమో, వాళ్ళని వదిలేవాళ్ళు కాదు. వాళ్ళని చదివించి ఆడించేది రమణి. మా ఆఖరి అబ్బాయికి 1 ఏడాది వెళ్ళింది. వాడంటే ఎంతో ముద్దు రమణికి. వాళ్ళకి పిల్లలు లేకపోవడం కారణం అయి ఉండొచ్చు. అనురాధ రమణి వాళ్ళిద్దరి మధ్య ఏమొచ్చిందో మరి. ఓ సుముహూర్తాన ఉదయం భోజనం వడ్డిస్తూ అంది అనురాధ. చూసారా దానికి ఎంత పొగరో అని. ఎవరు అన్నట్లు చూశాను ఆమె వైపు. ఎంత డబ్బుంటే మాత్రం అంత పొగరకూడదు. డబ్బున్న వాడిని చూసి ప్రేమించింది. దాని వగలు వయ్యారం చూసి దాని వల్ల పడ్డాడు. దానికేముంది దిబ్బ. నాకేమీ అర్థం కాలేదు. ఎవరి గురించి మాట్లాడుతున్నావు పొడిగా అడిగా. అనురాధ ఆగ్రహానికి గురైన అబల ఎవరో తెలియక తికమకపడ్డా. ఊహించుకోలేకపోయా. ఈవేళ ఉదయం మన 2వ పాపం సరదా పడి స్కూటర్ మీద కూర్చుంటే రెక్క పట్టుకుని కిందకి లాగేసింది. చూసారా దానికి ఎంత పొగరో. అప్పుడు అర్థమైంది అంత ప్రాణ స్నేహితురాలు అంతాగ్రహానికి ఎందుకు గురైందో. అనురాధ చెప్పింది సరైన కారణంగా తోచలేదు. మరొకటి ఏదైనా ఉండి ఉండాలి. అసలు ఏమైంది? పక్క గదిలో ఉన్న రమణి వింటుందోమోనని మెల్లిగా అడిగా. ఆ రంకులాడి ఇంట్లో ఇంకా ఎందుకుంటుంది? మొగుడు అలా ఆఫీస్ పోగానే ఇలా ఉడాయిస్తుంది. క్లబ్బో ఏవో మీటింగులు అంటుంది. పోయింది అంది గట్టిగా, నిర్భయంగా, నా అనుమానాన్ని నివృత్తి చేస్తూ. అసలు ఏం జరిగింది మరలా అడిగాను, వివరంగా చెప్తుందని. ఆ రఘురామ్ స్కూటర్ని తుడుచుకుంటున్నాడు. ఏకవచన ప్రయోగం చేసింది మొట్టమొదటిసారిగా. కోపంలో అయ్యుండొచ్చు. మనవాడేమో సీటు మీదకి ఎక్కబోయాడు. సగంలోనే అందుకున్నా. అవును మరి, తుడుస్తుంటే అడ్డుగా ఉన్నాడని తిప్పింది కాబోలు. అన్నానో లేదో చర్రుమని అందుకుంది. మీరు చూసినట్లు చెప్పకండి, నాకు ఒళ్ళు మంట. అమ్మడు అడ్డు లేవమంటే లేవడా? రెక్క పట్టుకుని లాగాలా అంది కోపం ఎక్కువ చేసుకుంటూ. ఆ విషయం అప్పటితో ఆఫ్ చేస్తే మంచిది అనిపించింది నాకు. అందుకే నేనేమీ చెప్పలేదు, మాట్లాడలేదు. చెప్పి ఆమె ఊరుకుంటుంది అనుకున్నా. ఆమె రమణి గురించి చాలా విషయాలు ఏకరువు పెట్టింది. ఎప్పుడు సేకరించిందో లేక ఊహించిందో మరి. వాళ్ళది ప్రేమ వివాహం అంట, పైగా కులాంతర వివాహట. కాలేజీలు ఇద్దరూ ప్రేమించుకున్నారట. రమణి పుట్టింటివారు చాలా బీదవారుట. రమణి క్యారెక్టర్ కూడా అంత మంచిది కాదుట. పూర్వం బంగారం లాంటి కుర్రాడు దానివల్ల పడిపోయాట. ఇది ఆమె చెప్పిన విషయాల సారాంశం. రఘురామ్ గారి గురించి మాత్రం ఏమీ చెప్పలేదు. ఆ రోజు నుంచి ఆ వాటా పెంకుల మీద వాలిన కాకి మా వాటా పెంకుల మీద వాలడానికి వీల్లేదు, ఇల్లొక్కటే కాబట్టి. అంతవరకు మా రెండిళ్ళకి పనిచేసే పని మనిషి, పాలు పోసే పాలవాడు, చాకలి అందరూ మారిపోయారు. అనురాధ వాళ్ళ ఐశ్వర్యం చూసి అసూయ పడుతోందని నా అనుమానం. ఇంట్లో పని మనుషులు ఇద్దరు అవడం వల్ల కొన్ని చికాకులు వస్తుండేవి. పని మనుషుల తగువుల్లో ఇల్లాండ్రు తలదూర్చేవారు. ఆ తగువులు మా ఇద్దరి దగ్గరికి వచ్చేవి జడ్జిమెంట్స్ కోసం. అయితే నాలాగే రఘురామ్ గారు కూడా పట్టించుకునేవారు కాదు. ఆఖరకు అనురాధ ఆఖరి అస్త్రం ప్రయోగించడానికి ఉద్యుక్తురాలైంది. ఓనాటి రాత్రి అంది, వాళ్ళని ఇల్లు ఖాళీ చేయమని చెప్పాలండి అని. ఆ మాట ఎప్పుడో ఒకప్పుడు అంటుందని నాకు తెలుసు. ఆమె సూచనకు తగు విధంగా జవాబు చెప్పాలనుకున్నా. మొన్న మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి వాళ్ళని ఏమైనా ఎంక్వైరీ చేశారా? అడిగారు. అప్పుడు ఆ బడ్డు స్క్వేర్ ఇంట్లోనే ఉన్నాడు. రఘురామ్ గారికి పెట్టిన పేరు నవ్వొచ్చింది, ఆపుకున్నా. ఏమని చెప్పారు? 60 రూపాయలు అద్దిస్తున్నామని చెప్పాడు. వాళ్ళు నమ్మలేదు కాబోలు. ఇంత వాటాకి 60 రూపాయలైన అద్ది అని రెట్టించారు. అప్పుడేమన్నారు? వారు మాకు దగ్గర బంధువులు, ఎంతో కొంత ఇవ్వమన్నారు, 60 రూపాయలు ఇస్తున్నాం చెప్పాడు అని. ఆయన ఎంత మంచివాడో.
అలా చెప్పమని మనం ఆయనతో చెప్పామా? అనవసరంగా రమణితో పేచీకి దిగుతున్నావేమో అనిపిస్తోంది. నా మాటలకు అనురాధకి కోపం వచ్చింది. తిని కూర్చుని నేనే తగువ పెట్టుకున్నానంటారు. అనండి, మీరు నన్ను అనండి. దిక్కుమాలిన సంత. అద్దెకు కక్కుర్తిపడి నెత్తి మీద కుంపడి తెచ్చిపెట్టుకున్నా. ఇంట్లో వాళ్ళకి ఊళ్ళో వెధవలకి లోకు అయిపోయాను. రాగాలు తీయడం మొదలుపెట్టింది. నువ్వే కదా దింపావు. మొగుడు పెళ్ళాం ఇద్దరే, చిన్న కుటుంబం, పెద్ద అద్దె, పైగా మర్యాదగా అణకువగా కనిపిస్తున్నారన్నావు అన్నాను. నా తప్పు లేదన్నట్లుగా. నా అదృష్టవశాత్తు అనురాధే అద్దె మాట్లాడి వాళ్ళని దింపింది. అందుకే ఏడుస్తున్నా అంటూ లేచిపోయింది. ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుందిరా భగవంతుడా అనుకుంటూ ఆలోచిస్తున్నా. మంచం మీద పడుకొని పైకి చూస్తున్నా. ఏమీ మార్గం తోచలేదు. పేపర్ తీసుకుని చదవడం మొదలుపెట్టా. ఇంటి పనులన్నీ ముగించుకుని వచ్చింది అనురాధ. నా మంచానికి దగ్గరగా కుర్చీ లాక్కొని కూర్చుంది. పేపర్ చాట్ నుంచి గమనించా. మళ్ళా విషయం ఎత్తుతుందని తెలుసు. ఎలాగైనా ఖాళీ చేయించాలండి అంది. నేనేమీ మాట్లాడలేదు. అలాగని పేపరు చదవలేదు. నా ధోరణి ఆమెకు నచ్చలే. ఆ దిక్కుమాలిన పేపర్ తీయండి, ఎక్కడికి పోదు అంటూ చేతిలోని పేపర్ని లాగి కింద పడేసింది. ఏమిటంటావు అడిగా కోపం తెచ్చుకోకుండా. ఉదయం నుంచి పోరుతున్నా, మీకొక్క మాట బురకెక్కలేదన్నమాట. అవునులేండి, నా బాధ మీకెలా తెలుస్తుంది? అసలు నా మాటకి ఎప్పుడు విలువ ఉండేడ్చింది ఈ ఇంట్లో సాగదీసింది. ఇక లాభం లేదని రాయబారానికి దిగాలనుకున్నా. ఏ వంక పెట్టి ఖాళీ చేయించుకుంటావు చెప్పు. అద్దె 3 నెలల ముందు నెలలోనే వారం రోజులు ముందుగానే ఇచ్చేస్తున్నారు. 2 నెలల అడ్వాన్సు నీ దగ్గర డిపాజిట్ ఉంది. ఇల్లు పాడు చేస్తున్నారా అంటే అదీ లేదు అన్నా ఏమన్నాలో బోధపడక. కొన్ని నిమిషాలు మౌనంగా గడిచిపోయాయి. అనురాధ ఏదో ఆలోచిస్తోంది. అద్దె మరో 50 పెంచామని చెప్పండి, చెప్పా చేయకుండా ఖాళీ చేసి పోతారు సూచించింది. ఎంతో తెలివైన దానిలా. నాకు నవ్వొచ్చింది. అలాగే రఘురామ్ గారితో మాట్లాడతా, ఈ విషయం రమణి దగ్గర అనుకు అంటూ గోడ వైపుకు తిరిగాడు పడుకునే ఉద్దేశంతో. దాంతో మాట్లాడడానికి నాకేం కర్మ అంటూ తను లేచిపోయింది. మన్నాడు ఉదయం రఘురామ్ గారు నూతి దగ్గర స్నానం చేస్తుంటే పనిగట్టుకుని వెళ్ళి కబుర్లలోకి దింపా. ఆ మాట ఈ మాట అయ్యాక అసలు విషయంలోకి మాటలు మార్చా. ఈ హౌస్ ట్యాక్సెస్ మరీ ఘోరంగా పెంచేశారండి అన్న. రియాక్షన్ ఎలా ఉంటుందో అని చూస్తూ. అవునండి, మా కొలిక్ కూడా గోల పెడుతున్నాడు అన్నారు. ఇల్లు అద్దెకిచ్చుకునే కన్నా అమ్ముకుని ఏ చెట్టు కిందనో కాపురం పెడితే మంచిదనిపిస్తోంది. మాటకు ఆయన వెంటనే అందుకున్నారు. బాబు ఇల్లు అమ్మడం కానీ ఖాళీ చేయమనడం కానీ చేయకండి. కావలిస్తే అద్దె మరి కొంచెం పెంచుకోండి అన్నారు సబ్బు నొరగలు రుద్దుకుంటూ. అదేం సబ్బో కానీ పెరడంతా గుప్పుమని సువాసన వెదజల్లుతోంది. ఒక్కసారి రుద్దుకుంటే బావుండు అనిపించింది. అనురాధ మా వంటింటి కిటికీ దగ్గర నిలబడి చాటుగా మా మాటలు వింటోంది. కొద్దిగా జరిగి వార్నింగ్ ఇస్తూ నా వైపు చూసింది. అదేనండి, ఈ నెల నుంచి మరో 50 రూపీస్ ఎక్కువ చేయాలనుకుంటున్నా అన్న గట్టిగా అనురాధకి వినిపించేలా. అలాగే చేద్దాం మాస్టారు ఈజీగా అనేసాడు ఆయన, బాల్చీలోని నీళ్లు కిందకి గుమ్మరిస్తూ. వెంటనే అనురాధ వైపు చూసా ఆమె ఇన్స్ట్రక్షన్స్ కోసం. ఆమె మూతి 3 వంకరలు తిప్పుతూ లోనికి పోయింది. ఇలా కాదండి, మీరుండడం మాకు ఇష్టం లేదని నిర్మమాటంగా చెప్పేయండి అంది భోజనం వడ్డిస్తూ. అంత నిర్మమాటంగా చెప్పే శక్తి నాకు లేదు. అదే అనురాధతో గొడవ. ఈ మాట అలాగనే చెప్దాం, 4 రోజులు పోని అన్న అప్పటికా ప్రపోజల్ టెంపరీగా డ్రాప్ చేస్తూ. అంతటితో తృప్తిపడి ఊరుకుంది. ఆ రోజు నుంచి కుక్క మీద పిల్లి మీద పెట్టి మాటలు విసిరేది అనురాధ. తప్పు అను, పొమ్మంటే వాళ్లే పోతారు, సాటి స్త్రీని అలా అవమానపరచకూడదు అనేవాడిని సౌమ్యంగా. ఆమెకు కోపం రాకుండా. మొగుడు 1000 రూపాయలు జీతగాడని దానికి గర్వం. క్లబ్బులు, బీచ్లు, సినిమాలు, షికార్లు, ఏమి పోకిరి వేషాలు వేస్తుందని. డబ్బుంటే మాత్రం అంత మిడిసిపాట అంది గట్టిగా ఆమెకు వినబడేలా. ఆ క్షణంలో అక్కడున్నందుకు నాకు చాలా సిగ్గేసింది. పాపం ఆమె ఎంత బాధపడుతోందో. ఈ మాట బయటికంటే అనురాధ చంపేస్తుంది. పరిష్కార మార్గం కోసం పరిపరి విధాలు ఆలోచిస్తూ ఉండిపోయా. కాంప్రమైజ్ ప్రశ్నే లేదు. ఇంటిలోని పోరు ఇంతెంత కాదయ్యా. వేమన పద్యం జ్ఞాపకానికి వచ్చింది. మా బాబాయికి సుస్థిగా ఉందని గుంటూరు జనరల్ హాస్పిటల్ అడ్మిట్ చేశారని ఉత్తరం వస్తే బయలుదేరక తప్పింది కాదు. అనవసరంగా రమణితో తగువ పెంచుకోవద్దని 3వ రోజు కల్లా వచ్చేస్తానని చెప్పి బయలుదేరా. నాకు హాస్పిటల్ అన్నా జబ్బులన్నా చచ్చేంత భయం. ఆ వాసనే పడదు. యాంటీసెప్టిక్ లోషన్ల వాసన 5 నిమిషాలు చాలు తల తిప్పేస్తుంది నాకు.
మా బాబాయ్ ఉన్నది మెడికల్ వార్డు కాబట్టి చాలా నీట్గా ఉంది. వార్డు అంతా రోగులతో నిండిపోయింది. బెడ్స్ చాలక కొంతమంది రోగులు కింద పడుకున్నారు. రకరకాల రోగాలు. బతకాలనే ఆశే అందరికీ. బాబాయ్తో గంట మాట్లాడాక రోగుల్ని చూడాలనిపించింది. మూడో నెంబర్ మూడో నెంబర్ బెడ్కి ఏమి జబ్బో తెలీదు. చాలా సీరియస్గా ఉంది కాబోలు. ఒక చీఫ్, 2 అసిస్టెంట్లు, 3 నర్సులు ఆ మంచం చుట్టూ మూగారు. హడావిడిగా ఉన్నారు. వారి మొహాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఆక్సిజన్ సిలిండర్ని తోసుకుంటూ వెళ్తున్నాడు వార్డు బాయ్. పై వాళ్ళని ఎవరిని దగ్గరికి వెళ్ళనీయడం లేదు. కొంచెం దూరంలో నిలబడి నేను చూసా. వయసు మళ్ళిన ఆయనే, 60 పైనే ఉంటాయి. ఒక స్త్రీ, అతని భార్య కాబోలు, దుఃఖాన్ని దిగమింగుకోవాలని వ్యర్థ ప్రయత్నం చేస్తోంది. ఆమె పక్కనే 10 ఏళ్ల కుర్రాడు బెంబేలు పడి చూస్తున్నాడు. చినిగిపోయి మాసిపోయిన చొక్కా, తైల సంస్కారం లేని జుత్తు, అతి దీనంగా ఉన్నాడు. వాళ్ళని చూడలేకపోయా. వెంటనే బాబాయ్ దగ్గరికి వచ్చేసా. కానీ నా దృష్టి అంతా బెడ్ నెంబర్ 3 మీదనే. అతను జాయిన్ అయ్యి వారం రోజులైంది. రిటైర్డ్ టీచర్ అట. ఎనీమియా బాగా ముదిరిపోయింది. బాబాయ్ని అడగకుండానే చెప్పాడు. పాపం ఎలా ఉందో, ఆక్సిజన్ కూడా ఇస్తున్నారు అన్న సానుభూతిగా. అనురాధని పిల్లల్ని తీసుకొని రాలేకపోయావా? చూసి చాలా రోజులైంది అడిగాడు. వచ్చే నెలలో వస్తాం. ముందు నన్ను వెళ్ళి మిమ్మల్ని చూసి రమ్మంది అన్న ఆ బెడ్ వైపే ఆ మాస్టర్ని చూస్తూ. కొద్ది నిమిషాలు మౌనంగా గడిచిపోయాయి. వస్తా బాబాయ్, మళ్ళా రేపు అలాగే విశాఖపట్నం వెళ్ళిపోవాలి అన్న లేచి నిలబడుతూ. అదేమిటిరా, రేపు ఆదివారమే కదా? అవును, రేపు ఉదయం మళ్ళా వస్తా, మధ్యాహ్నం వెళ్ళిపోతా అని చెప్పి మరోసారి బెడ్ నెంబర్ 3 వైపు చూసి బయటకు వచ్చేసా. ఉపాధ్యాయులంటే నాకు అభిమానం. ప్రతి పౌరుణ్ణి తీర్చిదిద్దే మొట్టమొదటి అవకాశం వారికే ఉంటుంది అనే కావచ్చు. తక్కువ ప్రతిఫలంతో ఎక్కువ బాధ్యతలతో సతమతమవుతూ ఉంటారనే కావచ్చు. ఏమైతేనేం రిటైర్డ్ టీచర్స్ ఎవరైనా వచ్చి సహాయం అర్థిస్తే ఆనందంతో సహాయం చేస్తా. ఆ నిర్భాగ్యుడికి ఎలా ఉందో నన్న బెంగపట్టుకుంది. సాయంత్రం 6 అయింది. సినిమాకి వెళ్ళాలని హాలు దగ్గర క్యూలో నిలబడ్డా. మనసు బాగోలేక బయటికి వచ్చేసా. బజార్కి వెళ్ళి 4 బత్తాయి పళ్ళు, 2 యాపిల్స్, కొన్ని ద్రాక్ష పళ్ళు కొని ఇంటికి పోయా. రాత్రి సరిగా నిద్ర పట్టలేదు. ఆ మాస్టర్ మొహమే కనిపించేది. మన్నాడు ఉదయమే లేచి పళ్ళందుకొని బ్యాగ్లో వేసుకొని హాస్పిటల్కి బయలుదేరా. అలాగే విశాఖపట్నం వెళ్తున్నానని పిన్నికి చెప్పా. వార్డులో అడుగు పెడుతూనే చూసా ఆతృతగా. ఆ బెడ్ చుట్టూ కట్టెలు కట్టి ఉన్నాయి. దగ్గరగా వెళ్ళి చూసా. ఆ ఇల్లాలు స్టూల్ మీద కూర్చుని మాస్టర్ పాదాల మీద తల అంచుకుని శోకిస్తోంది. మాస్టర్ శరీరం తెల్లని దుప్పటితో కప్పబడి ఉంది. కాళ్ళు వణికాయి. చేతిలోని సంచి బరువుగా తోచింది. మాస్టారు అని కేక వేసి ఆవేశంగా. ఆమె వెనక్కి తిరిగి నా వైపు చూసింది. అపరిచిత వ్యక్తులం అదోలా చూసుకున్నాం. మాస్టర్ మనల్ని వదిలిపోయారు బాబు. గట్టిగా శోకాలు తీయడం ప్రారంభించింది ఆమె. ఆమె గొంతు బొంగురుపోయింది. కళ్ళు లోతుకుపోయాయి. చిరుగుల చీర, దుర్భర దారిద్ర్యం అనుభవిస్తున్నట్లు తెలుస్తోంది. ఎలా ఓదార్చాలో తెలియలేదు. నాకు కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ ఊరిలో బంధువులు ఉన్నారో లేదో, అసలు ఏ ఊరో. బంధువులుంటే ఎందుకు రారు? మరి దహన సంస్కారం? ఇంతలో స్టాఫ్ నర్స్ వచ్చింది ఉరుకులు పరుగులు వేసుకుంటూ. ఎలాగమ్మా, డెడ్ బాడీని తీసేయాలి, చీఫ్ వచ్చే వేళైంది, చూసారంటే కోప్పడతారు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. తొందర చేసింది ఆమె నిర్దయగా. నాకు కోపం వచ్చింది ఆమె ప్రవర్తనకు. అదేంటి సిస్టర్ అంత తొందర పెడతారు అన్నా కల్పించుకుంటూ. తొందర అంటూ కనుబొమ్మలు చిట్లించి ఆమె నా వైపు కోపంగా చూసింది. రాత్రి 11 గంటలకు పోయాడాయన, ఇంతవరకు ఉండనిచ్చాం అంది ఎంతో కన్సిడరేషన్ ఇచ్చినట్లుగా మొహం పెడుతూ. నేనేమీ మాట్లాడలేకపోయా. అవును, వారి డ్యూటీ అది. మానవత్వం ఉన్నా చంపుకోవాలి. వారి రూల్స్ వారివి. మీ వారెవరూ రాలేదమ్మా అడిగింది సిస్టర్ తగ్గు స్వరంతో. వస్తారమ్మా, వస్తారు. కూతురు అల్లుడు ఈ ఊళ్ళోనే ఉన్నారు. మా అబ్బాయి వెళ్ళాడు తీసుకొని రావడానికి ఏడుస్తూనే చెప్పింది ఆమె. ఏమో, మరో 5 నిమిషాలు చూస్తాం, ఎవ్వరూ రాకపోతే ఐస్ కొట్లో పడేస్తాం అనేసి నిర్లక్ష్యంగా వెళ్ళింది స్టాఫ్ నర్స్. ఎంత నిర్భాగ్యపు చావు వచ్చిందండి. 6గురిని కన్నాను. రాగాలు ప్రారంభించిందమ్మా. చూడండమ్మా, మీ అల్లుడి గారి అడ్రస్ చెప్పండి, నేను వెళ్ళి తీసుకొస్తా అన్నా. ఆ వివరాలు నాకు తెలియవు బాబు. మాది ఈ ఊరు కాదు. మా ఆఖరి కుర్రాడు గంట క్రితం వెళ్ళాడు, వస్తూనే ఉంటారు అంది మొహము కళ్ళు
చీర చెంగుతో తుడుచుకుంటూ. కొంతసేపు వెయిట్ చేశా. ఎవ్వరూ రాకపోవడంతో ఆతృత, కంగారు ఎక్కువయ్యాయి. ఏమిటో అనుబంధం, మనకెందుకులే అని సరిపెట్టుకోలేకపోయాను. సంచిని బాబాయ్ దగ్గరుంచి మెయిన్ గేట్ దగ్గరకు గబగబా నడిచా. ఆయన నీకు తెలిసే ఏమిట్రా అన్న బాబాయ్ ప్రశ్నకు జవాబు చెప్పలేదు. మెయిన్ గేటుకు అవతల వచ్చే వాళ్ళందరినీ పరికిస్తూ నిలబడ్డా. నిన్న చూసిన కుర్రాడి కోసం నా కళ్ళు వెతుకుతున్నాయి. మాస్టార్ని ఐస్ కొట్లో పడేస్తారేమోనన్న భయం పీడిస్తోంది. కొంతసేపటికి ఆ కుర్రోడు కనిపించాడు. చిన్న సైజు పరుగు తీస్తున్నాడు. అతని వెంట మరో ముగ్గురు గబగబా నడుస్తున్నారు. 20 ఏళ్ల యువతి, కూతురై ఉంటుంది. మరొకడు అల్లుడు, మూడోవాడు ఎవరో. ఎదురుగా వెళ్ళి అడిగా, మాస్టారు గారి తాలూకా మీరేనా అని. అవునంటూ లోపలికి పోయారు నన్ను చూడకుండానే. నేను వాళ్ళని అనుసరించా. శవం బెడ్ మీదనే ఉంది. కూతుర్ని అల్లుడిని చూశామే మరలా ఏడుపు మొదలుపెట్టింది. ఏమి చేయాలో తోచక అటు ఇటు చూశాడు మాస్టర్ అల్లుడు. వెనుక నిలబడి ఉన్న నన్ను చూసి ఏం చేయాలి అడిగాడు. నన్ను నేనే పరిచయం చేసుకున్నా. మాస్టర్ శిష్యుణ్ణని చెప్పుకున్నా. ముందు డెడ్ బాడీని ఇక్కడి నుంచి తరలించాలి. బాగా ఆలస్యం అయిందని హాస్పిటల్ వాళ్ళు గొడవ చేస్తున్నారు. నేల చూపులు చూస్తూ ఉండిపోయాడు. ఎలా తీసుకెళ్ళడం తలెత్తి అడిగాడు. అతనికి అనుభవం లేదులా ఉంది. కనీసం చూడనైనా లేదేమో. టాక్సీని మాట్లాడండి అన్నా. అతడు కొంచెం దూరంగా నడిచి నన్ను తన దగ్గరకు రమ్మన్నాడు. ఏదో అడగాలనే ఉద్దేశంతో. డబ్బు కోసం ఆలోచిస్తున్నట్లుగా తోచింది. దగ్గరికి వెళ్ళాక అన్నాడు అతను. ట్యాక్సీ అయితే ఎక్కువ అడుగుతాడేమో. ఎంత దూరం మీ ఇల్లు? ఏదో చెప్పాడు. ఊళ్ళైనా కదా, కాకపోతే డెడ్ బాడీకి ఎక్కువ అడుగుతాడు. ఎంతైనా 25 రూపాయల కన్నా ఎక్కువ అడగడు అన్నా. 25 రూపాయలు ఉండాలంటారా అన్నాడు నిస్పృహగా. ఆ డబ్బు నేను ఇచ్చుకుంటా. ఆ విధంగానైనా మాస్టర్ రుణం కొంతైనా తీర్చుకున్నట్లుంటుంది అనేసా అనాలోచితంగా. అతని కళ్ళు కృతజ్ఞతతో మెరిశాయి. అవతలికి పోయి టాక్సీని బేరం చేసి తీసుకొచ్చా. శవాన్ని డిక్కీలో పడేశాం. మాస్టర్ అబ్బాయి అల్లుడు ముందు సీట్లో కూర్చున్నారు. భార్య కూతుర్ని వెనక సీట్లో కూర్చోబెట్టాం. నా పక్కనే నిలబడ్డాడు వారితో వచ్చిన మూడో వ్యక్తి. టాక్సీకి డబ్బు చెల్లించి మరి నేను వస్తానండి అన్నా. ఒరే భాస్కరం, బావలికి ఎక్స్ప్రెస్ టెలిగ్రామ్ ఇయ్యి చెప్పాడు మాస్టారి అల్లుడు నా పక్కనే నిలబడ్డ అతనితో. మీ సహాయానికి చాలా థ్యాంక్స్ అండి అన్నాడు నన్ను చూస్తూ టాక్సీ కదులుతూ ఉండగా. నే వెళ్ళి టెలిగ్రామ్ ఇస్తా సార్ అన్నాడు భాస్కరం. డబ్బుందా అడిగా అనుమానంగా. ఉన్నాయన్నట్లు తలుపుతూ జేబులోని డబ్బంతా చేతిలోకి తీసుకుని లెక్క పెట్టాడు. 3 రూపాయల 80 పైసలు ఉన్నాయి సార్ అన్నాడు. ఆర్డినరీ టెలిగ్రామ్కే చాలదు, నేను వస్తానండు అని చెప్పి మా బాబాయ్ దగ్గరికి వెళ్ళా. నా వైపు అదోలా చూశాడు మా బాబాయ్. అతని ప్రశ్నకు జవాబు చెప్పనందుకేమో ఆయన నా ఫ్రెండు నాన్నగారు అని బొంక. అలాగా అన్నారు సంతృప్తిగా. ఆయన దగ్గర పెట్టిన సంచిని తీసుకుని విశాఖపట్నం వెళ్ళిపోతున్నానని చెప్పి బయలుదేరా. నేను భాస్కరము రిక్షా ఎక్కి టెలిగ్రాఫ్ ఆఫీస్కి బయలుదేరాం. దారిలో మాస్టర్ విషయాలు అడిగి తెలుసుకున్నా. అతను మాస్టర్ అల్లుని తమ్ముడట, నిరుద్యోగి. మాస్టర్ రిటైర్ అయిన 5 సంవత్సరాలకు పైగా అయిందట. 4 మగపిల్లలు, 2 ఆడపిల్లలు. పెద్ద పిల్లలిద్దరికీ కాలేజీ చదువులు చెప్పించారంట. ఆడపిల్లలిద్దరికీ పెళ్ళిళ్ళు చేశారట. పెద్దబ్బాయిలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారట. పెద్దవాడికి విశాఖపట్నంలో ఉద్యోగమట. పెద్ద ఉద్యోగమే అట, కానీ ఏమీ పంపడట. రెండోవాడు అత్తవారి ఊరికి బదిలీ చేయించుకుని వారిలో కలిసిపోయాట. అతను ఉత్తరాలే రాయడట. రిటైర్ అయిన తర్వాత 4 సంవత్సరాల దాకా ప్రైవేట్లు చెప్పుకుని కాలక్షేపం చేశాట. 1 సంవత్సరం నుంచి జబ్బు ప్రవేశించిందిట. 25 రూపాయల పెన్షన్ వస్తుంది. మాస్టర్ గారి భార్య ఆ ఊరి కరణంగారింట్లో పనిచేసి నెలకు 25 రూపాయలు తెస్తుందట. అదే వారి ఆదాయం. అల్లుడికి గుంటూరులో చిన్న ఉద్యోగం. సహాయం చేయలేని స్థితి. నానా పస్తులు పడి దుర్భర దారిద్ర్యం అనుభవించారట ఆఖరి దశలో. ఇది అతను చెప్పిన విషయాల సారాంశం. చాలా జబ్బుగా ఉందని, బతకడం కష్టమని అందరికీ ఇదివరకే ఉత్తరాలు రాయలేకపోయారా అడిగా అంతా విన్నాక. 4 రోజుల క్రితం రెండోసారి ఉత్తరం రాశాం సార్. నిన్న అందరికీ టెలిగ్రాములు కూడా ఇచ్చాం చెప్పాడు భాస్కరం. ఇక అతన్ని అడగాల్సిన విషయాలు ఏవీ లేవు. టెలిగ్రాఫ్ ఆఫీస్కి వచ్చింది. గబగబా కౌంటర్ దగ్గరికి వెళ్ళి 2 ఫారాలు తీసుకుని మ్యాటర్ రాశా. యువర్ ఫాదర్ ఎక్స్పైర్డ్, స్టార్ట్ ఇమ్మీడియట్లీ. భాస్కరం. పెద్దబ్బాయిలు 2 అడ్రస్లు చెప్పమన్నా. మొట్టమొదట మాస్టర్ పెద్దబ్బాయి అడ్రస్ చెప్పాడు. నాలోని నవనాడులు కుంగిపోయాయి. పక్కనే ఉన్న కుర్చీలో కూలిపోయా. మాట రాలేదు. అతను నా పక్కనే కూర్చున్నాడు మౌనంగా. కొంతసేపటికి తేరుకుని అడ్రస్సులు రాసి బుక్ చేయించి బయటకు వచ్చేసాం.
రసీదులు అతని చేతిలో పెట్టి మీరెళ్ళండి అన్నా. అతను కళ్ళతోనే థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడు. సంచి పట్టుకుని బరువుగా నడక సాగించా. ఎలాగో నానా తిప్పలు పడి నాలాగే బరువుగా వాల్తేర్ స్టేషన్కి చేర్చింది ఎక్స్ప్రెస్. మాస్టార్ కోసం కొన్న పళ్ళు సంచితో సహా ట్రైన్లోనే వదిలేశా. అవి మాస్టార్ కోసం కొన్నవి. నేను చూస్తుండగా మరొకరు తింటుంటే సహించలేను. ఇల్లు చేరేసరికి బాగా రాత్రైంది. గేటులో అడుగు పెడుతూనే రఘురామ్ గారి వాటాల్లోకి చూసా. లైట్లు వెలిగి ఉన్నాయి. మా ఇంటి తలుపులు తట్టగానే అనురాధ తలుపులు తీసింది. రఘురామ్ గారు ఎక్కడికి వెళ్ళలేదా అడిగా అడుగు వెనక్కి వేస్తూ. ఆమె నన్ను తాకుతుందనే భయంతో. ఎలా ఉందండి మామయ్య గారికి అడిగిందామె నా ప్రవర్తనకి కీడు శంకిస్తూ. ఆయన బాగానే ఉన్నారు. రేపే ఎల్లుండో డిశ్చార్జ్ చేస్తారు. రఘురామ్ గారు ఇంట్లోనే ఉన్నారా మరలా అడిగా. ఎక్కడికి తెల్లవారుజామునే వెళ్ళి ఇప్పుడే తగలడ్డారు అంది ఆమె ధోరణిలో. ప్రయాణపు బడలికిగా ఉందని వేడి నీళ్లు పెట్టమని చెప్పి రఘురామ్ గారింట్లోకి వెళ్ళా. రండి మాస్టారు సాదరంగా ఆహ్వానించారు రఘురామ్ గారు. రమణి రేడియో వింటూ నన్ను గమనించనే లేదు. పైన సీలింగ్ ఫ్యాన్ గిరగిరా తిరుగుతోంది. వారిలో ఏ విధమైన ఆందోళన కనపడలేదు. టెలిగ్రామ్ అందలేదేమో అనుకుంటూ కుర్చీలో కూర్చున్నా. మీకేమీ టెలిగ్రామ్ అందలేదా అడిగా. నా మాటలు విన్న రమణి కుర్చీలోంచి లేచి నిలబడింది. నాకు సమాధానం చెప్పకుండా భార్య వైపు చూశారు రఘురామ్ గారు. అవునండి, నిన్న ఉదయం వచ్చింది. మన అరకు ప్రోగ్రాం క్యాన్సిల్ అవుతుందని చెప్పలేదు. ఎప్పుడూ ఉన్నదేగా, కాకపోతే ఇప్పుడు సీరియస్గా ఉందని టెలిగ్రామ్ వచ్చింది అంది భర్త వైపు విలాసంగా చూస్తూ. నాకే అధికారం ఉంటే ఆమెని ఆ చెంప ఈ చెంప వాయించి ఉండేవాడిని. ఇంతలో మా రెండోవాడు వచ్చాడు మరో టెలిగ్రామ్ పట్టుకుని. మధ్యాహ్నం రఘురామ్ గారికి టెలిగ్రామ్ వచ్చింది నాన్నగారు. వారు లేరు. మమ్మల్ని తీసుకోమని వారు వచ్చాక ఇయ్యమన్నాడు. ఇప్పుడే వచ్చారు వారు. అమ్మ ఇయ్యమంది అంటూ రఘురామ్ గారికి టెలిగ్రామ్ అందించి వెళ్ళిపోయాడు. చూడండి రఘురామ్ గారు, రాత్రి 11 గంటలకు మీ నాన్నగారు పోయారు. అది ఆ టెలిగ్రామ్. నిన్న వెళ్ళుంటే ఆఖరి చూపైనా దక్కి ఉండేది అన్న కఠినంగా. టెలిగ్రామ్ చదువుతుంటే రఘురామ్ గారికి చేతులు వణికాయి, కళ్ళు చెమర్చాయి. టెలిగ్రామ్ భార్యకు అందించబోయారు. చూడ్డానికి ఏముంది, చెప్పారుగా చనిపోయారని అంటూ లోనికి పోయింది. నాకు అక్కడ కూర్చోబుద్ధి పుట్టలేదు. తిన్నగా బాత్రూంలోకి పోయి స్నానం చేశా. నన్ను చూసి ఆశ్చర్యపోయింది అనురాధ. అదేమిటండి తలకి స్నానం చేసి బట్టలన్నీ తడిపేశారు వాగాయిత్యం ఓడుకుంటూ అడిగింది అనురాధ. విసుక్కుంది కూడా. ఎందుకో అనురాధకి నిజం చెప్పాలనిపించలేదు. ట్రైన్లో ఓ నిర్భాగ్యుడు పోయాడని శవాన్ని తాకానని బొంకాను. మరి మాట్లాడలేదు అనురాధ. పెట్టెలో బట్టలు తీసుకుని కట్టుకొని వీధి గుమ్మంలోకి చూసా. రఘురామ్ రమణి ఇద్దరు రిక్షా ఎక్కుతున్నారు. కథ సమాప్తం. ఏమిటోనండి, మనుషుల్లో కొంచెం ప్రేమలు తగ్గుతున్నాయేమో అప్పటి నుంచే. ఇప్పుడైతే మొత్తం పోయాయి అనుకోండి. ఈ కథ యువ మాసపత్రికలో 1/12/1977 ప్రచురించారండి. కథ బాగుందండి. కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో మీ మను.